హాయ్ ఫ్రెండ్స్, మన శరీరంలో చిన్నప్పటి నుంచి పనిచేస్తూ పెద్దయ్యాక పెద్దగా ఉపయోగం ఉండదని భావించిన ఒక అవయవం గురించి శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ఈ అవయవం ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం జీవించే అవకాశాలు పెరగడంతో పాటు కొన్ని తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా తగ్గవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఆ అవయవం ఏది? పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని మాస్ జనరల్ బ్రిఘమ్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనాల ఫలితాలు నేచర్ జనరల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకుల దృష్టి థైమస్ గ్రంథి అనే అవయవంపై పడింది. ఇది ఛాతిలో ఉండే రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన అవయవం. థైమస్ ప్రధానంగా టీ సెల్స్ అనే రోగనిరోధక కణాలకు శిక్షణ ఇస్తుంది. ఈ కణాలు వైరస్లు, బ్యాక్టీరియా, క్యాన్సర్ కణాల వంటి ప్రమాదాల నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అయితే యుక్త వయస్సు తర్వాత థైమస్ క్రమంగా చిన్నదవుతుండటంతో పెద్దవారిలో దీనికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని చాలా కాలంగా భావిస్తున్నారు. ఈ అభిప్రాయం ఎంతవరకు సరైందో తెలుసుకునేందుకు పరిశోధకులు 25,000 మందికి పైగా పెద్దల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. అలాగే మరో 2,500 మందికి పైగా పాల్గొన్న ఫెమింగ్లామ్ హర్ట్ స్టడీ డేటాను కూడా పరిశీలించారు. సిటీ స్కాన్లను కృత్రిమ మేధస్సు సహాయంతో విశ్లేషించి ప్రతి వ్యక్తికి థైమస్ హెల్త్ స్కోర్ను రూపొందించారు. ఆ స్కోర్లను విశ్లేషంగా ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. థైమస్ ఆరోగ్యం మెరుగ్గా ఉన్న వారిలో ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం దాదాపు 50% తక్కువగా కనిపించింది. గుండె జబ్బుల కారణంగా మరణించే ప్రమాదం 63% తగ్గింది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా 36% తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, థైమస్ ఆరోగ్యం బలహీనంగా ఉండటానికి కొన్ని కారణాలను కూడా పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాలిక వాపు, ధూమపానం, అధిక బరువు వంటి అంశాలు థైమస్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఇవి రోగనిరోధక వ్యవస్థ, కొత్త ప్రమాదాలను గుర్తించే సామర్థ్యాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరో అధ్యయనంలో 1,200 మందికి పైగా క్యాన్సర్ రోగుల సమాచారాన్ని పరిశీలించారు. వీరికి ఇమ్యునోథెరపీ చికిత్సను అందించారు. థైమస్ ఆరోగ్యం మెరుగ్గా ఉన్న రోగుల్లో క్యాన్సర్ మరింత తీవ్రమయ్యే ప్రమాదం 37% తక్కువగా ఉండగా మరణించే ప్రమాదం 44% తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ఇమ్యునోథెరపీ విజయాన్ని కూడా థైమస్ ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. చూసారుగా, ఒకప్పుడు పెద్దవారిలో పెద్దగా ఉపయోగం ఉండదని భావించిన థైమస్ అవయవం ఆయుష్, గుండె ఆరోగ్యం, క్యాన్సర్ ప్రమాదం, ఇమ్యునోథెరపీ ఫలితాల వంటి అనేక అంశాలతో సంబంధం కలిగి ఉండవచ్చని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి పరిశోధనా ఫలితాలే గాని థైమస్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నిర్దిష్ట చికిత్సలు లేదా పద్ధతులు ఇంకా అందుబాటులో లేవు. అయినప్పటికీ మన రోగ నిరోధక వ్యవస్థ వృద్ధాప్యంతో ఎలా మారుతుందో అర్థం చేసుకోవడంలో ఈ పరిశోధనలు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.